నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. ధనయోగాలకు సంబంధించిన జాతకాల్లో ఇది ఒకటి. ఇక్కడ మనము ఈ వీడియోలో ధనం ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. చాలా ఎక్కువ మొత్తంలో ధనం వచ్చే పద్ధతి, జాతకాలు ఎలా ఉంటాయి, ఏ గ్రహాల కలయిక వలన ఏ స్థానంలో ఉంటే ఏమిటి ద్వారా ఎవరి ద్వారా ధనయోగాలు వస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది. ఎలా వస్తుంది, మాకు ఏం వ్యాపారం చేస్తే వస్తుందండి, దేనివలన ధనాదాయం ఉంది, దేనివలన డబ్బు బాగా వస్తుందని అందరూ అడుగుతూ ఉంటారు. ఇది సహజం. కానీ మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ధనం రావాలంటే ధనయోగాలు బాగుండాల. ముఖ్యంగా ధనం అంటే మన జాతకంలో 2వ స్థానం కదా, భావం. ఈ 2వ భావము ఆ లగ్నానికి 2వ భావాధిపతి యోగకారకుడయ్యి, ఏ లగ్నానికైనా సరే 2వ భావాధిపతి యోగకారకుడయ్యి, ఆ 2వ స్థానాధిపతి బలాధికుడై 10లో ఉంటే, బలాధికుడు అంటే ఆ 10వ స్థానము ఆ 2వ స్థానాధిపతికి మిత్రస్థానమైన అయి ఉండల్లా, లేదా షడ్బలాన్ని ఇచ్చేదైన అయిండల్లా, లేదా స్వస్థానమైన అయిండల్లా, లేదా ఉచ్చస్థానమైన అయిండల్లా. అలా 2వ స్థానాధిపతి అటువంటి స్థానాల్లో ఉండి అది 10వ స్థానం అయిండల్లా. ద్వితీయాధిపతి 10వ స్థానంలో ఉండి ఏ రాశిలో 10వ స్థానమైందో ఆ రాశి అధిపతి ఎవరు కనుక్కోండి. ద్వితీయాధిపతి 10వ స్థానంలో బలము కలిగి ఉండి ఉన్నప్పుడు ఆ 10వ స్థానాధిపతి ఏ రాశి, ఆ రాశికి అధిపతి ఎవరు, ఆ 10వ స్థానాధిపతి ఎవరో ఆ గ్రహం కారకత్వం నుండి మీకు డబ్బులు అపారంగా వస్తాయి అని చెప్పచ్చు మనకు. ఇప్పుడు 2వ స్థానాధిపతి 10లో ఉన్నాడు. ఆ 10వ స్థానాధిపతి రవి కానీ ఒకవేళ శని కానీ అయితే మనకు ఉద్యోగం ద్వారా డబ్బులు బాగా వస్తాయి. అంటే పెద్ద ఉద్యోగం రావచ్చు, లక్షల్లో సంపాదన రావచ్చు, అలా రావచ్చు. లేదా ద్వితీయాధిపతి ఉండే 10వ స్థానాధిపతి చంద్రుడైనా బుధుడైనా వ్యాపారం ద్వారా అమోఘంగా డబ్బులు రావచ్చు. లేదా ద్వితీయాధిపతి ఉండే 10వ స్థానాధిపతి గురువైనా వైదిక కర్మల ద్వారా గొప్ప ధన సంపన్నుడు కావచ్చు. అలాగే ద్వితీయాధిపతి 10వ స్థానంలో బలాధికుడై ఉండి ఆ 10వ స్థానాధిపతి శుక్రుడైన స్వతంత్ర వృత్తుల ద్వారా అమోఘంగా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు జాతకం ఇచ్చాను చూడండి. మకర లగ్నమైంది. మకర లగ్నానికి 2వ స్థానాధిపత్యం కూడా శనికే వస్తుంది కదా. ఈ శని ద్వితీయాధిపతి అవుతూ తులారాశిలో, అది 10వ స్థానం అవుతుంది చూడండి మకర లగ్నానికి కదా, 10వ స్థానంలో ఉన్నాడు. అక్కడ ఉచ్చస్థానం కదా శనికి, ఉచ్చ పొంది ఉన్నాడు. తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు చూడండి కుంభరాశిలో. కాబట్టి ఈ జాతకునికి స్వతంత్ర వృత్తుల ద్వారా అమోఘంగా ధన సంపాదన రావచ్చు. అంటే శుక్రుడు వాహనాల కారకుడు కావచ్చు, ఇంకా శని ఇనుముకు సంబంధించిన వాడు కాబట్టి వాహనాలు తయారు చేసే పరిశ్రమలు ఉండొచ్చు, వాహనకు బాడీ బిల్ట్ చేస్తారు, అటువంటి పరిశ్రమలు కూడా ఉండొచ్చు. ఇలాంటి వాటి ద్వారా అమోఘంగా ధనం వచ్చే అవకాశం ఆ జాతకునికి ఉంది. ఈ విధంగా మనము చూడొచ్చు.
మీరు ఏ లగ్నానికైనా తీసుకోండి, ఆ లగ్నం ప్రకారము ఆ లగ్నంలో ఆ లగ్నానికి యోగకారకుడై ఉండాలి ధనాధిపతి. ఈయన మిత్రస్థానము, ఉచ్చస్థానము, స్వస్థానము, షడ్బల స్థానం అయి ఉండాల, ఏదో ఒకటి అయి ఉండాలి దీంట్లో అయ్యి, అది 10వ స్థానమై అక్కడ ఉండాల. అప్పుడు ఈ గ్రహం ఉండే 10వ స్థానాధిపతి ఎవరో చూసుకోండి, ఆ గ్రహము ఎవరైతారో చూసుకోండి. ఆ గ్రహ కారకత్వం వలన ఆ జాతకునికి అమోఘంగా డబ్బు వస్తుందని చెప్పచ్చు. ఇలా మీరు ఎవరి ద్వారా డబ్బు వస్తుంది, ఎలా వస్తుంది, వ్యాపారమా లేదా నిధులా లేదా స్త్రీల ద్వారానా, భార్య ద్వారానా, సంతానం ద్వారానా, ఇలా అన్ని విషయాలు మనము జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆన్లైన్ ద్వారా మీలో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వాస్తు నేర్చుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.